ఈరోజు మీ గాయాలు అనేక మందికి వికారంగా ఉండొచ్చు. కానీ ఆ గాయాన్ని బట్టి మీ దగ్గరికి వచ్చి ఎలాగ జరిగింది అన్నప్పుడు, ఈ గాయం ఉంది కరెక్టే, ఈ గాయం జరిగింది కరెక్టే, కానీ ఈ గాయం నుండి నా దేవుడే నన్ను బయటికి తీసుకొచ్చాడండి. నా దేవుడే. ఈరోజు చాలా మందిని చూస్తుంటాను, కొంతమందితో మాట్లాడుతూ నేను గమనించింది ఏంటంటే, చాలా వేదన అయింది, చాలా బాధ అయింది. అన్యులు అంటే నాకంటే చాలా పెద్దవారు, మా నేబర్స్, మా పొరుగువారు, కొంతమంది ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఇంటికొచ్చి మాట్లాడుతున్నప్పుడు, మొదట్లో వారితో మాట్లాడినప్పుడు నేను నా హృదయాన్ని పంచుకుంటున్నానండి, దయచేసి వినండి. ఈరోజు చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళు ఎలాగ వస్తారంటే మన మన దగ్గరికి, వాళ్ళకి అన్ని ఆన్సర్స్ ఉన్నట్టు, వాళ్ళకి అన్ని తెలిసినట్టు, వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వస్తారు. కానీ వారితో మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కటి ఊబిలో నుండి తీసుకొస్తున్నట్టు, వారి బాధలు, వారి గాయాలు, వారి నొప్పులు, అసలు వాళ్ళకి సమస్యకి పరిష్కారమే లేనట్టు, ఎంతో చింతతో, వేదంతో, బాధతో, ఇంకా ఇంతేనా జీవితం అన్న పరిస్థితిలో వాళ్ళు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఈ లోకమంతా ఎంత మాయలోకము, ఇంత నటన లోకము. మొదటి 2 మాటలు మనకు అనిపిస్తుంది, అయ్యా దేవుని సన్నిధిలో నేను పెరుగుతున్నాను కానీ నాకు ఇంత ఆనందం లేదే, నాకు సంతోషం లేదే, నాకు ఈ సుఖము లేదే అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు మనం కదండి. మనుషులు చూసినప్పుడు, ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసినప్పుడు. కానీ వారు ఒక్కసారి పలకరించండి, లోతుగా మాట్లాడండి. అప్పుడు మీరు వారికి సమాధానం ఇచ్చే జ్ఞానము, ఆత్మ దేవుడు మీకు ఇస్తాడండి. నమ్ముతున్నారా? ఈరోజు మన జీవితాల్లో అలాగనే ఈ లోకమంతా మాయలోకము, లోకంలో కనిపించేదంతా ఐమ్ టెలింగ్ యూ, ఇట్ ఇస్ అ లై. అది పెద్ద అబద్ధము. గాయం ఉండి కూడా గాయం లేనట్టు, మంచిగా లేనప్పటికీ అన్ని మంచిగా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు, ప్రేమ లేకుండా